విజయ్ చెప్పండి, ఇప్పుడు ఏంటి ప్రభుత్వము అనవసరమైన హోప్స్ క్రియేట్ చేయడమో లేకపోతే మాట ఏంటంటే ఎగ్జాక్ట్లీ సార్, ఇక్కడ సిట్టు మీద మనకున్న అసంతృప్తులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆపాదించొద్దు. ఎందుకంటే అది మేము వేసిన సిట్టు కాదు. మేము వేసిన సిట్టు కనుక ఇదే రిపోర్ట్ ఇచ్చుంటే మీరు మమ్మల్ని క్వశ్చన్ చేసినా కూడా అర్థం ఉంది. దట్ సిట్ హ్యాస్ బీన్ రిఫార్మ్డ్ విత్ ది అడిషన్ ఆఫ్ 2 more people. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగిన సిట్ అది రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు. సో మీ మారే మాకు కొన్ని అసంతృప్తులు ఉంటాయి, ఉండాలి, ఉండొచ్చు. సో ఆ సిట్ ఏమన్నా కావచ్చు, ఎందుకంటే వ్యక్తిగతంగా ఉండొచ్చు. కాకపోతే దాన్ని మనం క్వశ్చన్ చేయాలంటే మళ్ళీ మనం సుప్రీంకోర్టుకే పోవాలి. రాష్ట్ర ప్రభుత్వం లేదు మీరు వేసిన సిట్ మీద మాకు అనుమానం ఉన్నాయని చెప్పి మళ్ళీ ఇంకోసారి నేను ఫస్ట్ నుంచి అదే మొత్తుకున్నాను. అనుమానాలు ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు వేరే విషయం. ఇంప్లీడ్ అవ్వాలి, అప్పుడు సుప్రీంకోర్టు విల్ డెఫినెట్లీ టేక్. అది రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ అవ్వాలా లేదా అన్నది చూసుకోవాలి. ఇవాళ వేసిన కమిటీ ఈజ్ ప్యారలల్ కమిటీ కాదు. ఇది అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్లో ప్రక్షాళన దిశగా ఏ విధానాలు మార్చాలి, ఏ విధానం ఇక ముందు అలా జరగకుండా ఉంటే ఏం చేయాలి. సో సిట్టి మీద అసలు నాకు పర్సనల్గా హూ ఈజ్ అ పబ్లిక్ సర్వెంట్, ఒక ట్రస్టీగా ఉన్న వ్యక్తి పబ్లిక్ సర్వెంటా కాదా? నా లెక్క ప్రకారం హీ ఈజ్ అ పబ్లిక్ సర్వెంట్. ఆల్ ది చైర్మన్ అండ్ ది ట్రస్టీస్, ఈవెన్ ఇంక్లూడింగ్ ది బోర్డ్ మెంబర్స్ ఆర్ సపోజ్ టు బీ ది పబ్లిక్ సర్వెంట్స్. ఏసీబీ దీని కిందకి వస్తారు వాళ్ళు కూడా. సో వచ్చినప్పుడు ఒక జూనియర్ అసిస్టెంట్ మీద ఉన్న ఇది వాళ్ళ మీద కూడా రావాలని నా పర్సనల్ వ్యూ. ఇంకో వ్యూ. సో ఇవంతా సిట్టు రాష్ట్ర ప్రభుత్వం కనుక వేసుంటే, మీరు టీడీపీ పార్టీ కావచ్చు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సిట్ హ్యాస్ బీన్ మేడ్ బై ది సుప్రీంకోర్టు. సో వీ నీడ్ టు ఆస్క్ ఓన్లీ ది సుప్రీంకోర్టు ఆర్ ది సుప్రీంకోర్టు రెగ్యులేటెడ్ ద సిట్. సో ఒకసారి ఇవంతా ట్రయల్కి వచ్చిన తర్వాత ఈ క్వశ్చన్లకు ఆన్సర్ దొరుకుతాయి. అప్పుడు ఎవరెవరు ఏమేం చేయాలి అన్న చూడాలి మనం. సో ఇప్పటి నుంచే మీరు రాష్ట్ర ప్రభుత్వం తిడుతూ వస్తే మన ఆవేశం, బాధ, ఆవేదన ఉండొచ్చు, కానీ బట్ ఆన్సర్ అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని అనలేదు సార్. విజయ్ కుమార్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనలేదు. నేను అదృశ్య శక్తుల గురించి చెప్పాను. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని గురించి అనలేదు. రైట్, ఓకే, ఒక్క నిమిషం అండి.